హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో మంత్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ మరియు నవంబర్ నెలలో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి సదస్సులు సమావేశాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది బ్రిక్స్. బ్రిక్స్ అంటే ఏంటంటే, బ్రిక్స్ అనేటటువంటిది ఒక అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య కూటమి. అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య కూటమి. మనకు 2024లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశం 16వ శిఖరాగ్ర సమావేశం. మనకు 2024లో జరిగినటువంటి సమావేశం 16వ శిఖరాగ్ర సమావేశం. ఇది 2024 అక్టోబర్ నెలలో రష్యాలోని కజన్ అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. మనకు 2024 16వ శిఖరాగ్ర సమావేశం, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. అంటే ప్రపంచ అభివృద్ధి అండ్ భద్రత, ప్రపంచ అభివృద్ధి మరియు భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం. బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనేది ఈ యొక్క 2024 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం దీనికి అధ్యక్ష బాధ్యతలు వహించినటువంటిది మనకు రష్యా కాబట్టి రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ దీనికి అధ్యక్షత బాధ్యతలు వహించారు. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు, బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు, మనకు 2024లో జరిగినటువంటి 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు బ్రిక్స్ అనేటటువంటిది ఒక 5 దేశాల కూటమి. 5 దేశాల కూటమి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే 2024లో మరో 5 దేశాలు బ్రిక్స్ కూటమిలో జాయిన్ కావడం జరిగింది. సో బ్రిక్స్ అంటే మనకు 5 దేశాల కూటమిగా ఉండేది. 2024లో 5 దేశాలు జాయిన్ అయ్యాయి. అవి ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. సో ఈ 5 దేశాలు జాయిన్ కావడంతో ఇప్పుడు ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య టోటల్ 10కి చేరింది. అందుకు ఈ సంవత్సరం జరిగినటువంటి 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును బ్రిక్స్ ప్లస్గా అభివర్ణించారు. మరి ఫ్యూచర్లో మరొక పేరు పెడతారో బ్రిక్స్ ప్లస్నే కంటిన్యూ చేస్తారో మనం చూడాలి. ఇది మనకు 16వ శిఖరాగ్ర సదస్సు 2020 అక్టోబర్ రష్యాలోని కజన్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏమిటి, ఎవరు అధ్యక్షత వహించారు? సభ్య దేశాలు. ఇప్పుడు ఈ యొక్క జరిగినటువంటి 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జరిగినటువంటి చర్చల గురించి మనము చూద్దాం. ఇందులో ఈ 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మనకు ప్రధానంగా ఉమ్మడి డిక్లరేషన్, దీన్నే మనము కజన్ డిక్లరేషన్, కజన్లో జరిగింది కాబట్టి కజన్ డిక్లరేషన్ అని కూడా పిలుస్తాము.
మరి యొక్క ఉమ్మడి డిక్లరేషన్ ఆర్ కజన్ డిక్లరేషన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటంటే, మొదటిది ఉగ్రవాదం. ఉగ్రవాదం అనేటటువంటిది ప్రపంచానికే ఒక ఉమ్మడి ముప్పు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి తగిన చర్యలను తీసుకోవాలని తీర్మానించారు ఈ డిక్లరేషన్లో. రెండవది వాతావరణ మార్పులు. వాతావరణ మార్పులకు సంబంధించి ఈ సంవత్సరం జరిగే కాప్ సదస్సులో నిర్ణయాలను తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. మూడవది ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాలి. ప్రముఖంగా ఇండియా ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సంస్కరించవలసినటువంటి అవసరం ఉందని. నాలుగవది ఈ పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే విధంగా చర్యలను తీసుకోవాలని తీర్మానించారు. అంటే మన ప్రజెంట్ పశ్చిమాసియాలో ఒక ఇజ్రాయిల్ మరి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా మనకు యుద్ధ వాతావరణం అనేది ఉంది. సో ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులను తగ్గింపు దిశగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఇక ఐదవది స్విఫ్ట్ తరహాలో అంతర్జాతీయంగా డాలర్ ప్లేస్లో, అమెరికన్ డాలర్ ప్లేస్లో మరొక మారక విధానాన్ని, అంతర్జాతీయ మారక విధానాన్ని తీసుకురావాలని తీర్మానించారు. సో ఇది మనకు ఉమ్మడి డిక్లరేషన్లో తీసుకున్నటువంటి తీర్మానం లేదా నిర్ణయాలు ఇవి. అయితే ఈ అంతర్జాతీయంగా డాలర్ ప్లేస్లో మరొక మారకాన్ని తీసుకురావాలి అన్నటువంటి ఈ యొక్క బ్రిక్స్ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయానికి కాబోయేటటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళకిన అటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యేటటువంటి వస్తువులు అన్నిటి మీద కూడా 100% ట్యాక్స్ విధించడం జరుగుతుందని సింపుల్గా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ట్రంప్ జో బైడెన్ కాదు కాముగా ఉండడానికి. ట్రంప్ ఆల్రెడీ అతను పరిపాలించే 5 సంవత్సరాలు ఎలా ఉంటుందో మనం చూసాం. ఇది మనకు 2024 సంవత్సరం 16వ బ్రిక్స్ సమావేశాన్ని గురించి. ఇక ఒకసారి మనం ఈ బ్రిక్స్ యొక్క హిస్టరీ గురించి మరొకసారి మనం చూసినట్లయితే, ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఈ యొక్క బ్రిక్స్, G20, G7, కాప్, షాంఘై సహకార సంస్థ ఇటువంటి కూటమిలకు సంబంధించి ఒక ఫండమెంటల్ వీడియో చేయడం జరిగింది. హిస్టరీ చూసినట్లయితే ఫస్ట్ మనకు 2001లో బ్రిక్ అనేటటువంటి పదాన్ని వాడింది ఎవరంటే కనుక జిమ్ ఓనిల్ అనేటటువంటి ప్రముఖ ఆర్థికవేత్త ఫస్ట్ బ్రిక్ అనేటటువంటి పదాన్ని వాడడం జరిగింది 2001లో. ఇది 2006లో ఏర్పడింది బ్రిక్ అని. అయితే అఫీషియల్గా 2009లో అధికారికంగా మొట్టమొదటి సమావేశాన్ని రష్యాలో నిర్వహించారు. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత దీన్ని బ్రిక్స్గా రూపాంతరం చెందింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు 2024లో 5 దేశాలు జాయిన్ అయ్యాయి. ఇరాను, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఈజిప్టు, UAE. సో మొత్తం ప్రజెంట్ టోటల్ 10 సభ్య దేశాలు ఉన్నాయి. ఇంకా 40 దేశాలు ఇందులో జాయిన్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. 23 దేశాలు ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టుకున్నాయి. 2001లో జిమ్ ఓనిల్ బ్రిక్ అనే పదాన్ని వాడారు. 2006లో ఏర్పడింది. అఫీషియల్గా 2009లో మొట్టమొదటి సమావేశం రష్యాలో జరిగింది. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్గా రూపాంతరం చెందింది. 2024లో ప్రజెంట్ 10 సభ్య దేశాలు ఉన్నాయి. మనకి ఇంతకుముందు 2023లో మనకు దక్షిణాఫ్రికాలో జరిగింది. లాస్ట్ ఇయర్ 2023లో బ్రిక్స్
15వ శిఖరాగ్ర సమావేశము మనకు దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇంకా 16వ శిఖరాగ్ర సమావేశం 2024 రష్యాలోని కజన్లో జరిగింది. నెక్స్ట్ 17వ శిఖరాగ్ర సమావేశం 2025 బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తుంది. ఇంకా బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కనుక చైనాలోని షాంఘై నగరంలో ఉంది. చైనాలోని షాంఘై నగరంలో బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఉంది. బ్రిక్స్కి 2 సంస్థలు కూడా ఉన్నాయి. అదొకటి ఎన్డిబి, రెండవది సిఆర్ఏ. ఎన్డిబి అంటే గన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటారు. సిఆర్ఏ అంటే గన కంటెంజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని అంటారు. ఇది 2024 బ్రిక్స్ కూటమి యొక్క 16వ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ శిఖరాగ్ర సదస్సు కాప్ సిఓపి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని అర్థం. కాప్ అని అంటే కనుక కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఇది మనకు దీనిని వాతావరణ మార్పుల సదస్సు అని, వాతావరణ మార్పుల సదస్సు అని, పర్యావరణ భాగస్వామ్య పక్షాల పర్యావరణ సమస్యల మీద భాగస్వామ్య పక్ష సదస్సు అని కూడా అంటారు. పర్యావరణ సమస్యల మీద భాగస్వామ్య పక్షాల సదస్సు అని కూడా అంటారు. సిఓపి అంటే కనుక కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అని అర్థం. ఇక మనకు 2024లో జరిగినటువంటిది 29వ కాప్ శిఖరాగ్ర సదస్సు. 29వ కాప్ శిఖరాగ్ర సదస్సు మనకిది 2024 నవంబర్లో 29వ కాప్ శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్లో అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. అజర్బైజాన్ రాజధాని బాకులో నిర్వహించారు. ఇక ఈ సంవత్సరం థీమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లైవబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లైవబుల్ ప్లానెట్ ఫర్ ఆల్ ఈ సంవత్సరం థీమ్. ఇక ఈ సంవత్సరం అధ్యక్ష బాధ్యత వహించినటువంటిది అజర్బైజాన్ క్యాబినెట్ మంత్రి అయినటువంటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి ముఖ్తార్ బాబాయేవ్ ఈ సదస్సుకు అధ్యక్షత వహించాడు. కాపులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? కాపులో సభ్య దేశాలు ఉన్నాయి. 200 సభ్య దేశాలు ఉన్నాయి కాపులో. సో వాతావరణ మార్పుల సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్, వాతావరణ మార్పుల సదస్సు ఆర్ పర్యావరణ సమస్యల మీద భాగస్వామ్య పక్షాల సదస్సు అని అంటారు. 29వ కాప్ శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్ అజర్బైజాన్ బాకు. థీమ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లైవబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. అధ్యక్షుడు వచ్చేసి ఈ అజర్బైజాన్ క్యాబినెట్ మంత్రి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి ముఖ్తార్ బాబాయేవ్. సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే కనుక మనకు 200 సభ్య దేశాలు ఉన్నాయి కాపులో. మరి 2024లో జరిగినటువంటి 29వ కాప్ శిఖరాగ్ర సదస్సులో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అన్నది ఒకసారి గమనిస్తే మనకు మొదటగా నివేదికలు. సో ఇది 29వ కాప్ సదస్సు. 29వ కాప్ సదస్సు కొన్ని నివేదికలు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మొదటి నివేదిక
వాతావరణ మార్పుల ఆచరణ సూచి. వాతావరణ మార్పుల ఆచరణ సూచి. సో ఈ వాతావరణ మార్పుల ఆచరణ సూచి నివేదిక ప్రకారము ఏంటి వాతావరణ మార్పుల ఆచరణ సూచి అన్నట్టుగా కర్బన ఉద్గారాలను అంటే విడుదల చేసేదాన్ని తగ్గించేసి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి పునరుత్పాదక శక్తి ఇంధనాలను ప్రోత్సహించే దాని ప్రకారము దేశాలకు ర్యాంకులను ప్రకటించడం జరిగింది. అయితే ఏ దేశము కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ దేశము కూడా అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాకపోవడంతో మొదటి 3 స్థానాలను ఏ దేశానికి కేటాయించలేదు. టాప్ 3 ఏ దేశానికి కూడా ఎక్కడన్నా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటాయి. కానీ ఇక్కడ వాతావరణ మార్పుల ఆచరణ సూచికి సంబంధించి అనుకున్న టార్గెట్ని ఏ దేశం రీచ్ కాకపోవడంతో మొదటి 3 స్థానాలు ఏ దేశానికి కేటాయించాలి. ఇంకా 4th ప్లేస్లో మనకు డెన్మార్క్ అండ్ నెదర్లాండ్ నిలిచాయి. ఇక్కడ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇక 10th ప్లేస్లో మన ఇండియా నిలిచింది. 10th ప్లేస్లో ఇండియా నిలిచింది. అంటే టాప్ 10 కంట్రీస్లో ఇండియా ప్లేస్ సంపాదించడం హ్యాపీ గుడ్ న్యూస్. ఎందుకంటే కర్బన ఉద్గారాల స్థాయి తగ్గుతుంది, పునరుత్పాదక శక్తి ఇంధనాల ప్రోత్సాహం అనేది పెరుగుతుంది ఇండియాలో. అయితే మనకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు పెద్దన్న మాదిరి ఈ ప్రపంచంలో చెలాయించేటటువంటి అమెరికా, చైనా, రష్యా అట్టడుగు స్థాయి ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. అమెరికా 57వ స్థానంలో, చైనా 55వ స్థానంలో, రష్యా 64వ స్థానంలో లీస్ట్ ప్లేస్లు నిలిచాయి. ఇంకా ఈ వాతావరణ మార్పుల సూచిలో అట్టడుగు ర్యాంకు 67వ ర్యాంకును ఇరాన్కు వచ్చింది. ఇక రెండవ విషయము, ఈ వాతావరణ మార్పుల ఆచరణ సూచి ప్రకారము ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు 6.6 టన్స్, 6.6 టన్స్ ఉంది. అదే మన ఇండియా భారతదేశంలో తలసరి ఉద్గారాల సగటు ఎంత ఉందంటే కనుక 2.9 టన్నులుగా ఉంది. 2.9 టన్నులుగా ఉంది. ఇది మొట్టమొదటి నివేదిక వాతావరణ మార్పుల ఆచరణ సూచి. ఇక మరొక నివేదిక గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ నివేదిక. సో ఇక గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారము 2024 సంవత్సరంలో ఒక ప్రాథమిక అంచనా ప్రకారము 2024 సంవత్సరం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 3750 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఇది 2023 సంవత్సరంతో పోలిస్తే 0.8% అధికము. ఇక మూడవ నివేదిక స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ నివేదిక. ఈ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ నివేదికను ప్రపంచ వాతావరణ సంస్థ అయినటువంటి WMO రిలీజ్ చేసింది ఈ నివేదికను, స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ నివేదికను. దీని ప్రకారము 2024 చివరి నాటికి ప్యారిస్ ఒప్పందంలో మనం ఏమనుకున్నాము, 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారము పారిశ్రామిక విప్లవానికంటే ముందు ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే కూడా 1.5 డిగ్రీ సెల్సియస్కి పరిమితం చేయాలని. కానీ ఇది 2024 చివరి నాటికి 0.8 వరకు చేరుకోవచ్చు అని, డిగ్రీ సెల్సియస్కి చేరుకోవచ్చని అంచనా వేయడం జరిగింది స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ నివేదికలో. ఇక సముద్రాలకు సంబంధించి సముద్ర
యొక్క వేడి అనేటటువంటిది గరిష్ట స్థాయికి చేరింది. అట్ ద సేమ్ టైం హిమానీ నదాలు దాదాపుగా 1.2 మీటర్ల మేర కరిగిపోయాయి. ప్రపంచంలో ఉన్నటువంటి హిమానీ నదాలు 1.2 మీటర్ల మేర కరిగిపోయాయని నివేదికలో పేర్కొంది. ఇక మూడవది పారిశ్రామిక విప్లవానికంటే ముందు ఉన్నటువంటి గ్రీన్ హౌస్ ఉద్గారాల సాంద్రతను మనం గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత మనం చూసుకుంటే గన ప్రస్తుతం కార్బన్ డైఆక్సైడ్ సాంద్రత పారిశ్రామిక విప్లవానికంటే ముందు ఉన్నటువంటి గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలో కేవలం కార్బన్ డైఆక్సైడ్ సాంద్రతనే దాదాపుగా 51% పెరిగినట్లుగా ఈ నివేదికలో పేర్కొన్నారు. తర్వాత 4వ నివేదిక యుఎన్ఈపి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటారు. యుఎన్ఈపి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. యుఎన్ఈపి నివేదిక. నెక్స్ట్ వన్ యుఎన్ఈపి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక ఉద్గారాల వ్యత్యాస వార్షిక సూచి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఇచ్చినటువంటి ఉద్గారాల వ్యత్యాస వార్షిక సూచి ప్రకారము ప్యారిస్ ఒప్పందంతో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పటికే 1.54 డిగ్రీల మేర పెరిగినట్లు అంచనా వేయడం జరిగింది. ఇది శతాబ్దం చివరి నాటికి 1.8 పైగా పెరగొచ్చు టెంపరేచర్ అని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇక రెండవది ఈ కర్బన ఉద్గారం ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను విడుదల చేసేటటువంటి టోటల్ కర్బన ఉద్గారాలలో 77% కర్బన ఉద్గారాలను కేవలం అభివృద్ధి చెందినటువంటి 20 దేశాల నుంచే 77% కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అంటే దాదాపుగా వరల్డ్లో ఒక 200 అంటే గుర్తింపు పొందినవి గుర్తింపు పొందనివి మొత్తం చూసుకుంటే 200 నుంచి 250 దేశాలు ఉంటే అందులో కేవలం 20 దేశాల నుంచే 77% కర్బన ఉద్గారాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇది కూడా ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు 6.6 టన్స్ అని, భారతదేశంలో 2.9 టన్స్ అని తన నివేదికలో పేర్కొంది. ఇది 2024లో జరిగిన 29వ కాప్ శిఖరాగ్ర సదస్సులో రిలీజ్ చేసినటువంటి నివేదికల యొక్క సారాంశం. అదేవిధంగా కొన్ని తీర్మానాలను కూడా చేయడం జరిగింది. ఈ 29వ కాప్ శిఖరాగ్ర సదస్సులో కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. అందులో మొదటిది ఇక ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6 ప్రకారము ప్రపంచ కార్బన్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. రెండవది లాస్ అండ్ డ్యామేజ్. మనకు 2009లో కోపెన్హెగన్లో జరిగిన 15వ శిఖరాగ్ర సమావేశంలో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఒక ప్రస్తావన రావడం జరిగింది. దాని ప్రకారము 2030 నాటికి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల వలన యొక్క ధనిక దేశాల వలన పేద దేశాలు నష్టపోతున్నాయి. అందుకు ధనిక దేశాలు ఈ పేద దేశాలకు సహాయం చేయడం కోసము 2030 నాటికి $100 బిలియన్ సమకూర్చాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని సవరించి 2035 నాటికి $300 బిలియన్ చేర్చాలని తీర్మానించారు. ఇవి తీర్మానాలు. సో 29వ కాప్ శిఖరాగ్ర సదస్సు మనకి ఎక్కడ జరిగింది? అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. దాని థీమ్ ఏమిటి? దానికి అధ్యక్షత వహించింది ఎవరు? సభ్య దేశాలు ఏమిటి? దానిలో తీసుకున్నటువంటి నివేదికలు మరి తీర్మానాల యొక్క సారాంశం. కాప్ యొక్క హిస్టరీని మనము చూసినట్లయితే ఒకసారి చూసినట్లయితే
మనకు మొట్టమొదటగా సమావేశం 1995 బెర్లిన్లో నిర్వహించారు. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 2015 ప్యారిస్ ఒప్పందం అంటారు, ప్యారిస్లో జరిగింది. దీన్నే COP21 అని, అదేవిధంగా CMP11 అని కూడా అంటారు. CMP11 అని కూడా అంటారు. CMP11 అంటే కన్నా మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ టు ది క్యోటో ప్రోటోకాల్. తర్వాత లాస్ట్ ఇయర్ 2023లో మనకు దుబాయ్లో జరిగింది. ఇప్పుడు 2024 అజర్బైజాన్. నెక్స్ట్ 2025లో జరిగేది 30వ శిఖరాగ్ర సమావేశం. 2025లో మనకు బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తుంది. మనకి ఒకసారి గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ సమావేశానికి కూడా బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తుంది నెక్స్ట్ ఇయర్. కాప్ సమావేశానికి కూడా బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తుంది నెక్స్ట్ ఇయర్. అయితే ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కాప్ సదస్సులు ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఇది కన్ఫ్యూజ్ కావద్దండి. ఒకటి UNFCCCకి చెందినటువంటి కాప్ సదస్సు, రెండవది UNCCDకి చెందినటువంటి కాప్ సదస్సు. ఇది మనకు 2024 నవంబర్లో జరిగింది. ఇది 2024 ఈ నెల డిసెంబర్లో జరుగుతుంది. ఈ 2 కాప్ సదస్సులే. ఇది COP29 అంటాము, ఇది వచ్చేసి COP16. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇదే సంవత్సరం జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 29వ శిఖరాగ్ర సమావేశం అంటాం. COP కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 16వ సమావేశం అంటున్నాం. ఏంటి డిఫరెన్స్ ఏంటంటే కన్నా ఈ పదాలు ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, UNFCCC అంటున్నాం అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్. ఇదేంటి? క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాప్ శిఖరాగ్ర సదస్సు, అంటే వాతావరణ మార్పులకు సంబంధించి. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు ది కంబాట్ డిజర్టిఫికేషన్ అంటే భూమి ఎడారీకరణ, అదేవిధంగా భూమి క్షీణతకు సంబంధించినటువంటి కాప్ శిఖరాగ్ర సదస్సు. ఇది COP29 నవంబర్లో జరిగింది, COP16 డిసెంబర్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకు 19వ G20 శిఖరాగ్ర సదస్సు. నెక్స్ట్ సదస్సు 19వ G20 శిఖరాగ్ర సదస్సు. G20 అనేటటువంటిది మనకు అంతర్జాతీయ ఆర్థిక కూటమి. ఇది చాలా బలమైన కూటమి అని కూడా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక కూటములన్నిటిలోని కూడా చాలా బలమైన కూటమి అని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి కూటమి, బలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి. మళ్ళీ నాటో మనకు బలమైన సైనిక కూటమి అయితే నాటో అవుతుంది. సో 19వ శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్ నెలలో బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే కన్నా బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. అధ్యక్ష బాధ్యతలు ఎవరు? బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డసల్వా. మళ్ళీ దీనిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికా యూనియన్ కూటమి, టోటల్ 21. యాక్చువల్గా మనకు 2023 వరకు కూడా 19 సభ్య దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి మన G20 గ్రూప్ ఆఫ్ 20గా పిలిచేవాళ్ళము. 2023లో ఇండియాలో జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సదస్సులో యూరోపియన్ యూనియన్ కూడా జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు టోటల్ వచ్చేసి దీని కౌంట్ 21గా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే దీన్ని G20గానే పిలుస్తున్నారు. మరి తర్వాత చూడాలి ఫ్యూచర్లో ఏమైనా పేరు మారుస్తారో ఏమిటనేది. ఇంకా ఈ సంవత్సరం జరిగిన
ఒక గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏమున్నాయి, ఏమేమి చర్చలు జరిపారన్నప్పుడు తీర్మానాలు ప్రధానంగా 5 తీర్మానాలు చేయడం జరిగింది. మొట్టమొదటిది ఆకలిని జయించడానికి ఒక అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలి అని తీర్మానించారు. రెండవది ఈ యొక్క సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలలో స్థిరమైనటువంటి అభివృద్ధి. రెండవ తీర్మానం సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలలో స్థిరమైనటువంటి అభివృద్ధి. మూడవది ఈ గ్లోబల్ గవర్నెన్స్, సంస్థల సంస్కరణ మూడవ తీర్మానం. నాలుగవ తీర్మానం ఈ యొక్క గాజాకు, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గాజాకు మానవతా సాయం. ఇక ఐదవది ఈ యొక్క ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం జరుగుతుంది కదా, దాని ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సో ఇవి మనకు ప్రధానంగా 19వ గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సమావేశం 2024లో తీసుకున్నటువంటి తీర్మానాలు లేదా నిర్ణయాలు. ఇంకా దీని యొక్క గ్రూప్ ఆఫ్ 20 యొక్క హిస్టరీని మనం ఒకసారి చూసినట్లయితే మనకు అఫీషియల్గా దీని యొక్క హిస్టరీని మనం చూస్తే మనకు అఫీషియల్గా మొట్టమొదటిసారిగా 2008లో గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సమావేశం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. 2023 వెరీ 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 ఇంపార్టెంట్, ఇండియా న్యూఢిల్లీ భారత్ మంటపంలో జరిగింది. 2024 ప్రజెంట్ బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. నెక్స్ట్ 2025 దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరుగుతుంది. ఇది మనకు గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి. నెక్స్ట్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాధినేతల 23వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 23వది. ఇది మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. దీన్ని అంతర్ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థ అని కూడా అంటారు. అంతర్జాతీయ సంస్థ అని కూడా అంటారు. సో మనకి ఇప్పుడు 2024లో 23వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాధినేతల సదస్సు 2024 అక్టోబర్ నెలలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది పాకిస్తాన్ PM షెహబాజ్ షరీఫ్. దీనికి అధ్యక్షత వహిస్తారు. ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క చరిత్ర ఏ విధంగా ఏర్పడిందని మనం చూస్తే ఫస్ట్ 1996లో మనకు షాంఘై 5గా ఏర్పడింది. షాంఘై 5 అని అంటారు. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్. 2001లో మనకు ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయింది. ఈ ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత ఈ షాంఘై 5ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా కన్వర్ట్ చేశారు. ఇంకా 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి. ప్రజెంట్ 2024లో ఇప్పుడు 2024 బెలారస్ జాయిన్ అయింది. దీంతో టోటల్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 టోటల్ వచ్చేసి
9 సభ్య దేశాలు ఉన్నాయి. ఇది 2024 జరిగిన 23వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాధినేతల సదస్సు. ఇక మరికొన్ని ఉన్నాయి, వాటి గురించి ఫాస్ట్గా చూస్తే మనం ఇవన్నీ కూడా ఒకే చోట జరిగాయి. ఇవన్నీ కూడా మనకు ఒకే చోట జరిగింది. 44 అండ్ 45వ ఏసియన్ సదస్సు. ఏసియన్ అని అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సదస్సు. తర్వాత 19వ ఈఏఎస్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ తూర్పు ఆసియా దేశాల సదస్సు. 21వ ఏసియన్ భారత్ సదస్సు. సో ఇవన్నీ కూడా 44, 45వ ఏసియన్ సదస్సు అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, 19వ ఈస్ట్ ఏషియన్ సబ్మిట్, 21వ ఏసియన్ అండ్ భారత్ సదస్సు. ఇవన్నీ కూడా 2024 అక్టోబర్లో లావోస్ రాజధాని వియంటియాన్లో జరిగాయి. యాజ్ యూజువల్గా దీనికి లావోస్ పిఎం సిఫెనాడోన్ ఈ సదస్సులన్నిటికి కూడా అధ్యక్షత వహించాడు. ఇంకా ఈ మూడిటికి కూడా థీమ్ ఒకటే. ఈ 3 సదస్సులకు కూడా థీమ్ ఒకటే. 2020 అక్టోబర్లో లావోస్ రాజధాని వియంటియాన్లో జరిగింది. సొనెక్సా సిఫెనాడోన్ అధ్యక్ష బాధ్యతలు వహించారు. ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ రెసిలెన్స్ అనేది ఈ సంవత్సరం థీమ్. సో ఇవి మనకు అక్టోబర్ మరియు నవంబర్ నెలలో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి శిఖరాగ్ర సదస్సులు. మరికొన్ని ఉన్నాయి, అవి నవంబర్ నెలలో మంత్లీ కరెంట్ అఫైర్స్లో నవంబర్ నెలలో చెప్పే అంతర్జాతీయ విషయాలు ఆ వీడియోలో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము 16వ బ్రిక్స్, రెండవది 16వ బ్రిక్స్, 29వ కాప్ సదస్సు, 19వ G20 సదస్సు, అదేవిధంగా 23వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాధినేతల సదస్సు, 44, 45 ఏసియన్ సదస్సు, 19వ ఈస్ట్ ఆసియన్ సబ్మిట్, 21వ ఏసియన్ భారత్. వీటి గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. మిగతా కొన్నిటి గురించి నవంబర్ నెలలో అంతర్జాతీయ విషయాలను చెప్పిన వీడియోలో వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, 2025 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి జాబ్ మేళా 6 నుంచి 10 నెలలు కష్టపడ్డారంటే కన్నా తర్వాత జీవితం అంతా మీదే. గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధిస్తారు. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రతి నిరుద్యోగికి నువ్వు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరాలని ఆల్ ది బెస్ట్.